డబుల్ సోనా అని అనుకుంటున్నాను, చూద్దాము. ఇదిగోండి డబుల్ సోన్లు అన్నమాట. ఇదిగోండి దా టేస్ట్ చేద్ది కానీ ఒక ప్లేట్ తీసుకొస్తాను అండి. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే సండే కదా, సండే అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి, అంటే ఇంట్లోనే కాదు ఖాళీ చేసుకుంటారు అనమాట. టైం అయితేనే సాయంత్రం అది కొంచెం వర్క్ ఉంటేనే. అయితే ఇంకా నేను ఈరోజు ఎగ్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ బజ్జీ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఎగ్ పకోడీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎగ్స్ అయితేని ఉడకబెట్టేద్దామని చెప్పేసి ఇంకా బాయిలర్ అయితే తీస్తున్నాను. ఎగ్ బాయిలర్ బాగా యూజ్ చేస్తాం, బాగా వాడతాం కూడా దీన్ని మనం. ఈజీగా అయిపోతుందండి. అదేంటో నేను గ్యాస్ దగ్గరికి వస్తుంది అయిపోతుందేమో అన్న టైంలో మొదలు పెడతాను అనమాట ఇలాంటివన్నీ. అప్పుడు దాకా చేయడం తక్కువ, గుర్తుకు రావు. ఇంకో గుడ్డు పెట్టచ్చు నాన్న, పెడదామా? ఇందులో డబుల్ గుడ్లు సొనలు ఉంటాయండి. నేనేమో కూర వండమంటే కూర వండలేదమ్మా, పట్టట్లేదు ఇది మొత్తానికి. చిన్న ఎగ్స్ ఉన్నాయి కదా, డబుల్ అంటే డబుల్ ఎక్స్ స్మాల్ నెంబరా? ఓకే. మూత అయితే కొంచెం టైట్గా పట్టట్లేదు, చూద్దాంలే. అవుతాయని అనుకుంటున్నానండి. ఈ లోపల మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందాము. ఎగ్ పకోడీ అనగానే ఇప్పుడు మనం పకోడీ ఎలా వేసుకుంటాం అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ బజ్జీ అంటే సన్నపిండి ముంచి వేస్తాం కదా. ఇంకా మధ్యాహ్నం అట్లా స్నాక్స్ కింద అయితే ఈజీగా బాగుంటుంది. మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. ఈ లోపల అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఫంక్షన్సే అండి, ఏ ఫంక్షను మాండానికి ఉండట్లేదు, అన్నీ ఇంపార్టెంట్ ఫంక్షన్సే. అన్నిటికీ అటెండ్ అవుతూనే ఉంటున్నాం అన్నమాట మేమైతే. అసలు నిజంగా చెప్తే నమ్మరు, ఇప్పుడు కూడా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మాకు ఈ మార్చి నెల అంతా కూడా ఉంటాయి. ఇదిగోండి ఆనియన్స్ అయితే తీసుకున్నాను, 6 పాయలు అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మనకి చక్కగా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. నేనేం చేస్తున్నానంటే సన్నగా చాప్ చేస్తున్నాను. ఇలా మనం ఉల్లిపాయని 2 చెక్క కింద చేసి అడ్డ చెక్క కింద చేసి కట్ చేస్తే ఆనియన్స్ బాగా సన్నగా చాప్ చేసుకున్నట్టు వస్తాయి అన్నమాట. ఇలాగ పెట్టి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేనా ఎగ్ పకోడీ చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నీ కట్ చేసేస్తాను. అవును మరి, అందులోని మీకేమో ఎగ్ అంటే ఇష్టం కాబట్టి అది. అయితే ఇది డబల్ సొన్న ఎగ్లో ఇప్పుడు ఇవి వచ్చినాయి, డబల్ సొన్నలో గుడ్లు అన్నమాట. 2, 3 అది 3 టైమ్స్ ఉంటుంది మినిమం. ఇదిగోండి ఇలా మనం పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకుందాము. దీంట్లోకి కరివేపాకు కూడా బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇలా అన్నీ కట్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చాలా ఈజీ మాట, టేస్టీ కూడా. ముందుగా అయితే అండి ఇలా చూపించినాను, దగ్గరికి ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి, బాయిల్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ వీటిని ముందు కొంచెం సాల్ట్ వేసి వాటిని కలపాలన్నమాట. సాల్ట్ ఒక స్పూన్ పైన వేసాను, వేసి ఒకసారి కలుపుకుందాం. నీరు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఉల్లిపాయలోంచి. అలాగే మనం సన్నపిండి అది వేసుకున్నప్పుడు కలుపుకునేటప్పుడు కొంచెం మనకి వాటర్ చూసుకొని వేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ట్రై చేయండి. ఎవరైతే వేస్తున్నానో చూపించు, దగ్గర చూపించు. ఆనియన్స్ ఇవన్నీ పెప్పర్ వేసాను కొద్దిగా, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా బాగుంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఎగ్ కదా, ఎగ్తో కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి. 1 స్పూన్ అయినా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ ఫుల్గా వేసాను.
నెక్స్ట్ మనకి పసుపు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోండి. అలాగో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తగ్గించాను. అలాగే మనం శనగపిండి వేసుకుందాం. శనగపిండి కూడా వేసుకుందాం. మనకి కొంచెం ముద్దలాగా అయితే బాగుంటుందన్నమాట. ఈ లోపల కలిపేసి ఉంచుకుందామని కలుపుతున్నాను. అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేస్తాం క్రిస్పీనెస్కి. కార్న్ఫ్లోర్ లేదా దీని ప్లేస్లో వరిపిండి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉప్పు ఎలాగ ముందు వేసేసాం కాబట్టి ఇంకా జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర వాము కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వాము కూడా వేస్తాను. ఈ లోపల కలుపుకుందాం. ఇవన్నీ మిక్స్ చేయాలి. ఇదిగోండి, కొంచెం శనగపిండి వేయమ్మా, కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొంచెం వాటర్ వేసుకున్నానండి, ఎక్కువ కాదు. కొంచెం వేయి. కలుపుకుందాం. ఇది కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ముద్దలాగా అయితే సరిపోతుంది. అలాగే వాము కూడా వేయి తల్లి, వాము కూడా వేయి. వీళ్ళు ఇంట్లో ఉంటే సరదాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి, చేయాలనిపిస్తుంది. వాళ్ళు అడగరు కానీ ఇంకా నాకు అలవాటు మాట. ఇంక ఉన్నారు కదా, ఏదో ఒకటి పని చేద్దామని. ఎగ్ బజ్జీ అంటే ఇష్టం లేండి, తింటారు ఇష్టంగాని. చాలు. వాము కూడా వేసాను, కొంచెం అరుగుదల బాగుంటుంది అన్నమాట. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు ఇది కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. కొంచెం ఇంకొంచెం ఎక్కువ అవసరం లేదు కానీ కొంచెం చాలు. ఇప్పుడు కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఎగ్స్ అయినాయో లేదో ఒకసారి చూద్దాం. అయిపోయినట్టు ఉంది ఆటోమేటిక్గా. కరెంట్ పోయిందా చూడు హారిక, కరెంట్ పోయింది. అయితే అయిపోయింది. ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి. పక్కన పెట్టుకుందాం. ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. ఎగ్స్ అయినాయో లేదో ఒకసారి చూద్దాం. పగుళ్ళు వచ్చినాయి, చూద్దాం. కోడిగుడ్లు అయితే రెడీ అయిపోయినాయి. డబుల్ సోనా అని అనుకుంటున్నాను, చూద్దాము. ఇదిగోండి డబుల్ సోన్లు అన్నమాట. ఇలా ఆఫ్ చేసుకుందాం ఎగ్స్ని. ఇదిగోండి ఎగ్స్ అయితే కొన్ని డబుల్ ఎగ్స్, 2 సింగిల్ ఎగ్స్ ఉన్నాయి. ఇది సింగిల్ మాట, ఈ 2 గుడ్లు. మిగతా అన్నీ ఇంకా డబుల్ అన్నమాట. డబుల్ అంటే ఇదిగోండి ఇలాగ వచ్చింది పూర్ణాలు. ఇదిగోండి ఇది బాగా తెలుస్తుంది మీకు. ఎగ్ చూసారా, 2 ఎగ్స్ ఎక్కువ వచ్చినాయి. అయితే ఇంకా నేను ఆయిల్ అయితే మూకుడు అయితే పెట్టేసాను. ఆయిల్ అయితే వేసేస్తాను. సన్ఫ్లవర్ ఆయిల్ నేను ఫ్రీడమ్దే వాడతాను కదా, ఇది వాడుతున్నాను నేను. ఇదిగోండి కాగిందో లేదో నేనైతే రెడీ చేసాను. అయిపోయింది. ఇలా మనం వేసుకోవాలి. ఎలాగన్నది చూపిస్తాను మీకు. ముందైతే ఇదిగోండి ఇలా ఎగ్ తీసుకున్నాను కదా, హాఫ్ ఎగ్. పలచగానే పెట్టుకుంటేనే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వదిలేసుకోవడమే. ఇంకొంచెం శనగపిండి పడద్దు అనుకుంటున్నాను, వేద్దాం. ఇదిగోండి ఇలా పెట్టేసి మిక్స్ చేసేయడమే ఇలాగా. ఒక్కటి తింటే చాలు ఇది. ఇప్పుడు ఇవి ఎలా ఎగినాయో చూద్దాం. తిరిగేయాలి కదా. ఇదిగోండి అంతే, ఎగ్ బజ్జీ రెడీ. ఎగ్ పకోడీ, సారీ ఎగ్ బజ్జీ కాదు, ఎగ్ పకోడీ. ఇలా అన్నీ వేసేద్దాము.
టేస్ట్ కూడా బాగుంటుందండి, ట్రై చేయండి. ఎగ్స్ ఇదనే కదండి, చాలా రకాలు చేసుకోవచ్చు మనం. ఇది కూడా తిరిగేసేద్దాం. ఓకేనా, వేగిపోయినట్టున్నాయి, తీసేద్దాం. ఎగ్ పకోడీ రెడీ. కానీ ఇది రెండో చేయి లేకుండా పని అవ్వేటట్లేదు అన్నమాట. మనం ఒక చేతితో పెడదాం అనుకున్నా అవ్వట్లేదు. ఇదిగోండి, ఇలాగా స్ప్రెడ్ చేసేయడమే. వేయడం ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది, కానీ టేస్ట్ మటుకి సూపర్ ఉంటుందండి. పైనేమో ఆనియన్స్ తోటి ఉల్లి పకోడీ తిన్నట్టు, లోపలేమో ఎగ్ ఉంటుంది కాబట్టి ఎగ్తో ఇది తింటున్నట్టు, ఎగ్ బజ్జీ తింటున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఎగ్ పకోడీతోటి. ఇదిగోండి, ఇలా మనం అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఈవెన్గా మొత్తం అంతా వచ్చేసేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా మనం అన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి, మనకైతే అయిపోయినాయి. ఎలా అనిపిస్తుంది మీకు తెలుసా, రాజమండ్రిలోని కోటగుమ్మం దగ్గర మేము ఒకసారి షాపింగ్ అని వెళ్ళామట, ఇలాగ ఫంక్షన్ షాపింగే. అక్కడికి వెళ్ళినప్పుడండి ఇంతంత ఉల్లి బజ్జీ అన్నమాట, ఉల్లి బొండ. అది ఇద్దరు తినొచ్చు అన్నమాట హ్యాపీగా షాపింగ్ చేసుకుంటుంది. అక్కడ షాప్లోనే రోడ్ సైడ్ అంటే అదే ఆ దారిలో మనకి మంచి బిజీగా ఉంటుంది కదా, నడకే తప్ప బండ్లు తప్ప పెద్ద కార్లు కూడా వెళ్ళవు. అక్కడ రాజమండ్రిలో అన్నమాట భలే ఉంటుందండి, ఇంత వేస్తాడు ఉల్లి బజ్జీ. ఆ టైంలో మనం తిరుగుతూ ఉంటాం కదా, ఎక్కువ ఆకలేసేస్తూ ఉంటుంది. ఆ షాపింగ్ చేసేటప్పుడు మనం భోజనాలకి అది అంత టైం కేటాయించకుండా చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మేము ఎక్కువగా ఇలాంటి స్నాక్స్ తింటూ ఉంటాం. మిరపకాయ బజ్జీలని, ఇలాగా ఉల్లి బోండా అని. ఇంత బోండా వేస్తారండి, చాలా స్పెషల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇంకా ఈ ఎగ్స్ ఉన్నాయి, ఈ ఎగ్స్ కూడా వేసేసుకుందాం. దీంట్లోకి నిమ్మకాయ లేకపోతే ఎలాగా, ఎగ్ పకోడీలకి నిమ్మకాయ ఉండాలండి, నచ్చిన వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. ఎగ్ పకోడీ రెడీ అయిపోయింది. లోపల ఎలా ఉంటుందో కట్ చేసి ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, టేస్ట్ చేద్ది కానీ ఒక ప్లేట్ తీసుకొస్తాను. మంచి ఎమ్మీగా ఉంది, సువాసన కూడా బాగా వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. దసాయి ఎగ్ పకోడీ కట్ చేసి లెమన్ పెట్టినా క్రిస్పీనెస్ తెలుస్తుందా మీకు? ఆ సౌండ్ చూడండి, వావ్ భలే ఉంది లుక్ అయితేని. ఎమ్మి ఓకేనా? టేస్ట్ చేయి, ఎలా ఉందో చెప్పు. ఇద్దరం ఒక బయట తీసుకుందాం, చెరో బయట. కావట్లేదా? కాలుతుంది. చాలా బాగుంది. ఆ పులుపు అది వేసాను కదా, పులుపు వేయకుండా కూడా బాగుంటుంది. క్రిస్పీనెస్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పేసి. బాయ్.